సో ఇక్కడ నుండి మనం మన యూట్యూబ్ ఛానల్లో వీక్లీ కరెంట్ అఫైర్ రౌండప్స్ నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ బట్ ఆల్సో ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఏ, కానిస్టేబుల్, ఆల్ అప్కమింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, అంటే ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పటి నుండి కరెంట్ అఫైర్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. మేజర్లీ ఆఫ్టర్ సంక్రాంతి we will be discussing more important current affairs, question and answers on current affairs, important topics at national, international and regional level. But ఈ రోజు మీరు హిందూ న్యూస్ పేపర్ చూస్తే there are some important current affairs. అవి ఒక్కసారి వాటిని మనం బ్రీఫ్గా కవర్ చేసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ భూభారతి యాక్ట్. జనరల్గా తెలంగాణలో ఇంతకుముందు మనకి ధరణి పోర్టల్ అనేది ఉండేది. ఈ ధరణి పోర్టల్ వాజ్ మెంట్ ఫర్ మెయింటైనింగ్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ మెనీ మోర్ రిలేటెడ్ ఎవిడెన్సెస్. బట్ రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ ని తెలంగాణ భూభారతి యాక్ట్ గా చేంజ్ చేయడం జరిగింది. మీ ఎగ్జామ్ కి రైట్ నౌ తెలంగాణ భూభారతి అనేది గవర్నర్ అప్రూవల్ దగ్గర ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇట్ బికమ్ అన్ యాక్ట్. ఇఫ్ ఇట్ బికమ్ అన్ యాక్ట్, ఇది ప్రతి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ భూభారతి యాక్ట్? This is one important current affairs. Next one, this current affair not only for GK but also for anthropology. There is an Austrian anthropologist called Hermann Dorf. He came to India during Nizam rules. He visited Hyderabad. He was there in Adilabad, Rajgond district, approximately 2 to 3 years and contributed for the development of Rajgond tribe. ఈ రోజు కూడా హేమండ్ డార్ఫ్ ని తెలంగాణలో రాజ్గోండ్ అనే ట్రైబ్, ఆదివాసి ఆత్మబంధు అని కూడా పిలుస్తూ ఉంటారు. హీ కంట్రిబ్యూటెడ్ అలాట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ ట్రైబ్ కాల్డ్ యాజ్ రాజ్గోండ్. విచ్ ట్రైబ్? రాజ్గోండ్. నెక్స్ట్ వన్, డ్యువల్ సిటిజన్షిప్. ఇన్ ఓపెన్ ఎడిటోరియల్ దెర్ వాజ్ అ డిస్కషన్ అబౌట్ డ్యువల్ సిటిజన్షిప్. బట్ రిమెంబర్, ఇన్ ఇండియా వీ డోంట్ హ్యావ్ డ్యువల్ సిటిజన్షిప్. మీరు ఇండియన్ పాలిటీలో తీసుకుంటే రిమెంబర్ బాయ్స్, పార్ట్ 2 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 5 to 11, వెరీ ఇంపార్టెంట్. సిటిజన్షిప్ అనేది సెంట్రల్ లిస్ట్ లో వస్తుంది మనకి కేంద్ర జాబితాలో. పార్ట్ 2 ఆర్టికల్ 5 to ఆర్టికల్ 11 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్. బట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ సింగిల్ సిటిజన్షిప్. ఇన్ కేస్ ఆఫ్ అమెరికా దే హ్యావ్ డ్యూయల్ సిటిజన్షిప్. సో ఇండియా ఇస్ లైక్ సింగిల్ సిటిజన్షిప్. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ డ్యూయల్ సిటిజన్షిప్ in India. If at all, if you wanted to accept, we should do amendment to the Indian Constitution. These two are important. Next one, Prime Minister to open Z-Marg Tunnel. What is this D-Marg Tunnel? It is connecting Kashmir and Ladakh corridor. Very very important GK question. Sir, what is the G-Marg Tunnel connecting Kashmir and Ladakh? If you see the terrain of Kashmir and Ladakh, everything is a hilly terrain, mountainous areas. Connecting roadway is difficult. Tunnels are important, like Atal Tunnel laga. ఇది కూడా ఒక న్యూ టనల్ inaugurated by Prime Minister of India. The name is G-Marg Tunnel. Next, the ball in the government court. What is a government court here? Legislature is known as government court. The ball is in government court on SC/ST creamy layer. Right now we have a creamy layer in OBC. What is creamy layer? OBC లో ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కంటే ఎక్కువ ఉండి పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న, కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ లో ఉన్న, దే విల్ నాట్ గెట్ ఎనీ రిజర్వేషన్స్. ద సేమ్ థింగ్ నౌ గోయింగ్ టు అప్లికబుల్ ఫర్ SC and ST and applying creamy layer concept to SC and ST. Now when we will apply that, if the parliament make a law, if parliament make a law, we will apply creamy layer concept right now which is present in OBC, that can be applied to SC and ST. బట్ దీనికి చాలా మంది SC/STలు అగెనిస్ట్ గా ఉంటారు. ఎందుకంటే క్రీమీ లేయర్ వన్స్ అప్లై అయితే ఆ క్రీమీ లేయర్ కింద వచ్చే ప్రజలకు ఎలాంటి రిజర్వేషన్స్ అనేవి అప్లికబుల్ కావు. దిస్ ఈస్ నాట్ బికమింగ్ అన్ యాక్ట్. బట్ దీనిపైన కూడా చట్టాలు చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్, ఇండియా రిలీజెస్ కంపైలేషన్ ఆఫ్ 10,000 human genome from 83 population group. What do you mean by human genome? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది గత 10 years నుండి ఇండియాలో జరుగుతూ ఉంది. హ్యూమన్ జీనోమ్ కింద ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఒక 10,000 మెంబర్స్ దగ్గర నుండి డిఎన్ఏని కనెక్ట్ చేసి వాళ్ళ జీన్ సీక్వెన్స్ ని స్టడీ చేయడం జరుగుతుంది. దాన్ని మనం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని కూడా అంటాం.
ఎందుకు సార్ వాళ్ళు జీన్స్ స్టడీ చేయాలి అంటే ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ బయోటెక్ ఎకానమీ. వాట్ ఈస్ అ బయోటెక్నాలజీ? ఫర్ ఎగ్జాంపుల్, I wanted to study the genes. I required biotechnology, DNA replications, gene editing. I required always biotechnology. Biotechnology develop చేస్తే that generates revenue for India, which we called biotech economy. అలాగే ఈ హ్యూమన్ జీనోమ్ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలి అంటే టు ఐడెంటిఫై డిసీజెస్ అండ్ ట్రీట్ ద డిసీజెస్. అంటే ఒక జనరేషన్ నుండి నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే డిసీజెస్ ఏంటో ఐడెంటిఫై చేసి వీ కెన్ ట్రీట్ దెమ్. నాట్ ఓన్లీ దట్ వీ కెన్ యూజ్ దిస్ డ్రగ్ థెరపీ ఆల్సో. అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ దేనికి అంటే టు ఐడెంటిఫై డిసీజ్ అండ్ టు క్యూర్ డిసీజ్ and use as a drug therapy. But India releases Genome India database. This Genome India database consisting of total 10,000 population among 83 population groups. This is today important current affairs. This is a basic version. Will increase day by day a more detailed explanation about your concepts.